రోదస్సులో తొలి తెలుగు తేజం అడుగుపెట్టింది. తెలుగువాడి ఖ్యాతిని అంతరిక్ష స్థాయికి తీసుకువెళ్లాడు. అతడే గోపి తోటకూర. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నెలకొల్పిన బ్లూ ఆరిజన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో గోపి కూడా ఉన్నారు. న్యూ షెఫర్డ్ 25 పేరుతో బ్లూ ఆరిజన్ తమ 7వ మానవ సహిత రోదసి యాత్రను నిర్వహించింది. అమెరికా కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10:37 పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమ నౌక రోదసిలోకి దూసుకువెళ్లి 10 నిమిషాల్లో భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చింది. 8, 7, 6, 5, 4, command engine start, 2, 1, 0. Ignition. And liftoff. New Shepard has cleared the tower. The rocket and our astronauts are heading up to space. Now you can follow along on the bottom left of your screen. The altimeter on the left. Excuse me, altimeter on the right. 8, 7, 6, 5, 4. ధ్వని వేగానికి మూడింతల వేగంతో వ్యోమనౌక ప్రయాణించింది. భూమికి 105 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది. దాంట్లో ఉన్న 6 ప్రయాణికులు కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. అంతరిక్షం నుంచి భూమిని వీక్షించారు. ఈ రోదసి యాత్రలో మొత్తం 6 ప్రయాణికులు పాల్గొన్నారు. వీరిలో గోపి తోటకూర ఒకరు. ఆంధ్రప్రదేశ్కు చెందిన గోపి అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత 3 రంగుల జెండాను చూపిస్తూ తన దేశభక్తిని చాటారు గోపి తోటకూర. Now you can follow along on the bottom left of your screen. The altimeter on the left. Excuse me, altimeter on the right. 8, 7. ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. పైలట్గా, ఏవియేటర్గా పనిచేస్తున్నారు. విమానాలతో పాటు సీప్లేన్లను, గ్లైడ్లను, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా ఆయన నడిపిస్తారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ రోదసిలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర నమోదు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా గోపి తోటకూర రికార్డు నెలకొల్పారు. Hey there! That is happy, Bussy. India with pride. జాతీయ వ్యోమగామి 90 ఏళ్ల వయసున్న డ్వైట్ కూడా ఉండడం విశేషం. డ్వైట్ ను 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ నాసా వ్యోమగాముల బృందంలో ఒకరిగా ప్రకటించినప్పటికీ తుది బృందంలో ఆయన ఎంపిక కాలేదు. Hey there! That is happy, Bussy. India with pride.